చిదంబరం ట్రిప్ వేద్దామని చెంగల్పట్టు నుంచి చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అయితే ఎక్కాం మామ. నీట్‌గా ట్రైన్‌లో అయితే అసలు ఖాళీ లేదే. కాకపోతే వీడియో చేయడం కుదరలేదు. అందుకే ఫోటో తీశాను. మొత్తానికైతే చిదంబరం రీచ్ అయిపోయాం మామ. చిదంబరం రీచ్ అవ్వగానే ఏదో తెలియని వైబ్రేషన్ మామ. ఆ స్టేషన్‌లో కాల్ పెట్టగానే ఇదేమో మ్యాప్, రోడ్ మ్యాప్ స్టేషన్ బయట ఉంటది. మొత్తానికి గుడికైతే రీచ్ అయిపోయాం మామ. ఇంతకీ మాకెక్కడ దెబ్బేసిందంటే మేము బయలుదేరటం పొద్దున్న 9కి బయలుదేరాం మామ. వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఇంక గుడికొచ్చేసరికి 12 అయిపోయింది మామ. కాకపోతే గుడి అయితే మూసేశారు. మళ్ళీ 4కి తీస్తారంట. ఈలోపు గుడి మొత్తం తిరిగాం మామ. ఈ గుళ్ళు అయితే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేస్తారంట. చూడండి మామ, పైకి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సరే నీట్‌గా ఫోటోలు దిగేసాము. తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే మా వాళ్ళు ఇక్కడ బోటింగ్ ఉంది 10 కిలోమీటర్స్ అన్నారు. అదే పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మామ. మనిషికి 100 రూపాయలు అయింది. నీట్‌గా బోటింగ్ అయితే ఎక్కాము. గంట తిప్పుతాడంట. గంటకు 100 రూపాయలు అడిగాడు మా వాడు. ఈడే బోట్ డ్రైవరు. సరే నీట్‌గా లోపలికి తీసుకెళ్ళాడు. ఇంకో విషయం మామో, దశావతారం సినిమాలో హీరోని తీసుకెళ్తారు కదా నీళ్ళల్లో, ఆ సీన్ ఇక్కడే తీశారంట మామ. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఈడు కూడా చెప్పాడు బోట్ తోలేవాడు. కాకపోతే చాలా బాగుంది మామ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎండ లోపలికి తీసుకెళ్ళలేదు, 100 రూపాయలే కదా, ఎదరదాకా తీసుకెళ్ళాడు. అలా జాయిగా నీట్‌గా తిరిగేసాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. కాకపోతే గంట అని చెప్పి 40 నిమిషాలు తీసుకొచ్చాడు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బస్సు ఎక్కాం మామ. బస్సోడు మంచి పాట పెట్టాడు. పాటకి మామూలు వైబ్ అవ్వలేదు మా ఊళ్ళు. మా ఊళ్ళతో పాటు నేను వైబ్ అయ్యాను. పక్కన వాళ్ళందరూ ఇద్దరుగా చూస్తున్నారు. సరే మనకెందుకు, మన వైపు మందే అని చెప్పి నీట్‌గా వచ్చాము. మొత్తానికి గుడికైతే వచ్చాము మామ. 7కి గుడి దర్శనం అయింది. ఆయన చూడగానే కళ్ళల్లో నీళ్ళోటే తక్కువ మామ. అయినా ఆయన దర్శనం దొరకాలంటే అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి. ఉంటా మామ.